లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మరి రీసెంట్గా కంపెనీ ఫారెన్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది కదండి. ఈ కంపెనీ ఫారెన్ ట్రిప్లో చాలామంది అడుగుతున్నారు అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. అయితే కంపెనీ మేనేజ్మెంటు మనందరి డెవలప్మెంట్ కోసం అక్కడ దశ అంతా కూడా నిర్ధారణ చేయడం జరిగిందండి. వచ్చే ఏదైతే మనకి ఫారెన్ ట్రిప్ ఉందో ఈ ఫారెన్ ట్రిప్ లోపల మొత్తం సిస్టమ్ అంతా కూడా కంప్లీట్గా స్ట్రాంగ్గా చేయడం కోసం కొన్ని మనకి నియమ నిబంధనలు అనేది అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ రోజుల్లో చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ గురించి అక్కడ కంప్లీట్గా మనతో డిస్కస్ చేశారు. ఆ మిస్టేక్స్ అని సరి చేసిన తర్వాత నెక్స్ట్ చాలా అప్డేట్స్ దీన్ని చాలా పకడ్బందీగా చేయబోతున్నాం. ప్రతి వ్యక్తి కూడా లక్షల రూపాయలు సంపాదించుకునేలాగా ఈ ప్లాన్ని డిజైన్ చేయబోతున్నాం. అంటే డిజైన్ అంటే కొత్తది ఏముండదు, దీన్ని అప్గ్రేడ్ చేయబోతున్నామని చెప్పేసి ఫ్యూచర్లో మన భవిష్యత్తు కోసం చెప్పడం జరిగింది. అయితే అక్కడ బాలీ సార్ చాలా కోప్పడింది దేనికోసం అంటే కనుక క్రాస్ స్పాన్సరింగ్. ఈ క్రాస్ స్పాన్సరింగ్ మీద చాలామంది ఏంటంటే ఈజీగా ఐడీస్ మొబిలైజ్ చేయడం కోసం క్రాస్ స్పాన్సరింగ్ చేస్తున్నారు. కొత్త వ్యక్తులను జాయిన్ చేసుకోవాలి, కొత్త వ్యక్తులు కాకుండా ఉన్న వాళ్ళనే క్రాస్ స్పాన్సరింగ్ చేస్తున్నారని చెప్పేసి కోప్పడడం జరిగిందండి. కాబట్టి క్రాస్ స్పాన్సరింగ్ మీద చాలా సీరియస్గా కంపెనీ దృష్టి పెడుతుంది. అయితే క్రాస్ స్పాన్సరింగ్ మీద చాలామందికి అవగాహన ఉండట్లేదు. అందుకని దీని మీద కొంత అవగాహన మీకు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకటోది క్రాస్ స్పాన్సరింగ్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఐడి వేసారు. ఐడి వేసిన తర్వాత వాళ్ళ ఇంకొక వ్యక్తి వచ్చి వాళ్ళ వైఫ్ని కానీ హస్బెండ్ ఐడి వేసారు అనుకోండి, వైఫ్ని కానీ లేదంటే పెళ్లి కాలేనటువంటి పిల్లలు కానీ, పెళ్ళి అయితే ప్రాబ్లం లేదు, పెళ్లి కాలేనటువంటి పిల్లలు కానీ ఐడీలు మళ్ళీ క్రియేట్ చేయకూడదు. వాళ్ళ అమ్మా నాన్న ఐడి కానీ కూడా క్రియేట్ చేయకూడదు. ఓకేనండి. చేస్తే కనుక అది క్రాస్ స్పాన్సరింగ్లోకి వస్తుంది. ఒకవేళ నిజంగా మీకు ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, వెస్టేజ్లో జాయిన్ అయ్యాడు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద జాయిన్ అయ్యి మానేశాడు, ఆయన మీరు ఐడి వేసుకోవచ్చు. యాజ్ పర్ రూల్ ప్రకారం 11 నెలలు మీరు 12 నెలలు ఒక వ్యక్తి వేస్టేజ్లో పర్చేజ్ చేయలేదు అంటే కనుక ఐడి వేసుకున్నది క్రాస్ స్పాన్సరింగ్ రాదు. ఎందుకంటే 12 నెలలు ఒక వ్యక్తి కొనలేదు అంటే ఆ వ్యక్తి అప్లైన్ ఏం చేస్తున్నట్టు ఫాలోఅప్ చేయలేదన్నమాట. ఇది మీరు సక్సెస్ ప్లాన్లో ఉంటుంది, అదంతా చదువుకొని మీరు కావాలంటే అది ప్రొసీడ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ చాలామంది ఏంటంటే తెలీదు, జాయిన్ అయిపోతారు, అప్లైన్స్ ఉండరు. మరి అలాంటి వాళ్ళు మేము వేరే దగ్గర జాయిన్ అవ్వకూడదు అంటే జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వచ్చు అంటే కనుక మరి వాళ్ళు వేరే దగ్గర జాయిన్ అయ్యారు, మానేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. జాయిన్ అవ్వాలనుకుంటే ఐడి రిజైన్ చేయాలి. ఫస్ట్ ఐడి రిజైన్ చేసి 6 మంత్స్ అయిపోతే కూలింగ్ పీరియడ్ 6 మంత్స్ ఉంటుందండి. 6 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగని ఎవరిని బలవంతంగా ఇలాగా క్యాన్సిల్ చేయించకండి. ఎందుకంటే మీరు బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు దగ్గర జాయిన్ చేసుకున్నా కూడా వాళ్ళు చేయరు. అదే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మనం వెళ్ళి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వీళ్ళు ఒక 2-3 రోజుల్లో జాయిన్ అవుతారని టైం చెప్తారు. ఈ గ్యాప్లో ఇంకొకరు వెళ్ళి బలవంతంగా ఐడియా వేస్తారు. అది కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర చేయాలో వాళ్ళ దగ్గరే చేస్తారు. ఎగ్జాంపుల్గా నిన్న కూడా నేను వెళ్ళాను, నా టీంలోనే వేరే వాళ్ళు, నేను ఒక 1 మంత్ కిందట వెళ్ళాను. అయితే తెలియగా వీళ్ళు వాళ్ళ దగ్గర ఐడి వేసారు, వాళ్ళకి తెలియదు. నేను ఆల్రెడీ వెళ్ళి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను, ముందు వాళ్ళతో సామరస్యంగా క్లియర్ చేసుకుంటే అప్పుడే మనం కలిసి పని చేద్దామని చెప్పాను. అలా మీరు కూడా ఏదన్నా ఉంటే కనుక సామరస్యంగా వాళ్ళతో క్లియర్ చేసుకొని ప్రాబ్లం లేకుండా ఫస్ట్ క్లియర్ చేసుకొని మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది లాంగ్ రన్, అంటే 3 తరాలు కలిసి చేయవలసినటువంటి బిజినెస్. మరలా మనం జాయిన్ చేసిన వ్యక్తి ఏదో మీటింగ్లో మనకు కలుస్తాడు, ఏదో ఫంక్షన్లో మనకు కలుస్తాడు, ఎక్కడో దగ్గర సక్సెస్ మీట్లో మనకు కలుస్తాడు. కాబట్టి ఆ రోజు ప్రాబ్లం ఉండకూడదు. అందుకోసం అని చెప్పేసి నేను చెప్పేది ఏంటి అంటే కనుక మరి క్రాస్ స్పాన్సరింగ్ అంటే జాయిన్ అయిన వ్యక్తిని జాయిన్ చేయాలంటే కనీసం 12 నెలల వ్యవధి దాటిపోయి ఉండాలి. రెండోది రిజైన్ చేస్తే కంపల్సరీగా 6 నెలలు కూలింగ్ పీరియడ్ అయిపోయి ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు, మనకు తెలీదు, మన దగ్గరికి వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోయాడు. ఓకేనండి. అది ఎప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుందంటే 12 నెలలు కనుక పీరియడ్ గడిచిపోతే 12 నెలలు గడిచిపోయిన తర్వాత దాని మీద ఎటువంటి ప్రాబ్లం ఉంటుందండి. 12 నెలల లోపు అనుకోండి కంపల్సరీ పాత వ్యక్తి కంప్లైంట్ పెట్టాడంటే కనుక ప్రాబ్లం అవుతుంది. అయితే చాలామంది ఏంటంటే ముందు పట్టించుకోరు. వీళ్ళ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పట్టించుకోరు. తర్వాత వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వీళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయలేదు, ఫోన్ ఎత్తలేదని చెప్పేసి మరి వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి డెవలప్ అయ్యేసరికి కంప్లైంట్లు పెడుతుంటారు. ఇది చాలా తప్పు కూడా. ఎందుకంటే మీ దగ్గర ఉన్నప్పుడే దాన్ని వాళ్ళని వినియోగించుకొని వాళ్ళని డెవలప్ చేయాలి. అంతేగాని మీరు ఫోన్లు ఎత్తకుండా మీరు వాళ్ళని డెవలప్ చేయకుండా చేయడం అనేది తప్పు. ఇది ఇలాగా
అంటే అన్ని విధాల అంటే వెళ్ళిన వాళ్ళది తప్పు ఉంటుంది, జాయిన్ చేసే వాళ్ళది తప్పు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారంటే మనది కూడా తప్పు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి నా టీంలోంచి ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోయారు అనుకోండి, నేను సరిగా పట్టించుకోకపోతే ఆయన వెళ్ళిపోతాడు. లేదా ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, ఆయన రావడం తప్పు కాదు, కానీ అవతల వ్యక్తి బాగా సర్వీస్ ఇస్తున్నప్పుడు మనం తీసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక వ్యక్తిని జాయిన్ చేయడం చాలా కష్టం, అది అందరికీ తెలుసు, అది ఆయనకైనా మీకైనా. అలాంటప్పుడు ఇంకొక మరి వ్యక్తిని మీరు ఎలా జాయిన్ చేసేస్తారు? అది కంపెనీ రూల్ ప్రకారం మరి ఇది మరి మెయిల్ పెడితే కంపెనీ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా ఐడిని పాత నెట్వర్క్ కిందకే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు కష్టపడిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. అలాంటి సమస్యలు మీరు ఫేస్ చేయకూడదంటే మీరు ఈ క్రాస్ స్పాన్సరింగ్ జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ క్రాస్ స్పాన్సరింగ్ అనుకుని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చినా, లేదా ఆల్రెడీ జాయిన్ అయిన వ్యక్తి మళ్ళీ మీరు జాయిన్ చేయాల్సిన సందర్భం వస్తుంది. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది జాయిన్ అయ్యి, అంటే మరి ఆల్రెడీ జాయిన్ అయిన వ్యక్తి సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంకోళ్ళు జాయిన్ చేసుకోవడానికి లేదంటే ఉంది, నో ప్రాబ్లం. లేదా ఆల్రెడీ రిజైన్ చేసిన వ్యక్తిని జాయిన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. కానీ దానికి ఒక కూలింగ్ పీరియడ్ అనేది ఉంది, దానికి ఒక గ్యాప్ పీరియడ్ అనేది ఉంది. దాని వెస్టేజ్ సక్సెస్ ప్లాన్, మై సక్సెస్ ప్లాన్లో మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే దొరుకుతుంది. ఒకవేళ సక్సెస్ ప్లాన్ మీరు కొనుక్కోలేకపోతే myvestage.com వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్తే మీకు మై సక్సెస్ ప్లాన్ ఉంటుంది. అది మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో ఆ బుక్ మీకు అవైలబుల్గా అక్కడ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఈ క్రాస్ స్పాన్సరింగ్ అనే కాలం ఉంటుంది, అక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందండి. అది చదువుకోండి, ఎందుకంటే కంపెనీ ఫర్దర్గా ఎలాంటి వాటి మీద చాలా సీరియస్ యాక్షన్ అనేది తీసుకోబోతుంది. అంటే తెలియక చాలామంది మనం చేసేస్తుంటాం. అంటే తెలియకంటే ఇప్పుడు ఎవరో జాయిన్ అయ్యారు, వాళ్ళకి తెలియదు, ఆ జాయిన్ చేసిన వ్యక్తి కూడా వెస్టేజ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మానేయచ్చు, వాళ్ళ అప్లయన్స్ ఎవరు పట్టించుకోకపోవచ్చు. అలాంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు, జాయిన్ అవుతున్నాడు, తప్పు కాదు. కానీ మరి రూల్ ప్రకారంగా అయితే కంపెనీ సిస్టమ్ ప్రకారంగా తప్పు కాబట్టి దాన్ని ఎలా ఒప్పు చేసుకోవాలో, అంటే ఎందుకంటే వచ్చే పర్సన్ జెన్యూను, వాళ్ళకి నిజంగా ఎవరూ లేరు, సపోర్టు లేదు, ఆయన వెస్టేజ్లో కూడా మానేశాడు, ఓకేనండి. అలాంటి సందర్భంలో మీరు వాళ్ళతో పని చేసుకోవడానికి కంపెనీ సిస్టమ్ ఏం చెప్తుందో, సక్సెస్ ప్లాన్ ఏం చెప్తుందో అది ఫాలో అయ్యి మీరు జాయిన్ చేసుకుంటే మంచిది అని నా ఉద్దేశం. అంటే కిందన జరుగుతుంటాయండి ఇవి. నా టీంలో కూడా వేరే వాళ్ళు కిందన ఎక్కడో తెలియక జాయిన్ చేస్తుంటారు, అలాగే వేరే టీంలో ఉన్న వాళ్ళు కూడా నా టీంలో కూడా జాయిన్ చేస్తుంటారు. కాకపోతే దీన్ని అవకాశం ఉన్నంత వరకు మన అందరం కూడా, నేననే కాదు, మీరనే కాదు, ఇంకొకరనే కాదు, ఎందుకంటే ఒకనొక సందర్భాల్లో మన టీంలో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి, మన టీంలో వాళ్ళని వేరే వాళ్ళు జాయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీటిని మనం మార్చుకోగలిగితే హెల్తీ బిజినెస్ అనేది ఉంటుంది, ఫ్యూచర్లో మన బిజినెస్ పాడవకుండా ఉంటుంది. ఇది అలవాటు చేసేవంటే ఇది చాలా తీవ్ర స్థాయిలో రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఎందుకంటే ఒకరి టీంని ఒకరిని మనం లాక్కోవడం అనేది కూడా తప్పు. రైట్గా ఉంటే కనుక నేను దాన్ని తప్పు అని అనట్లేదు, ఎందుకంటే అది రైట్ వేలో ఉంది, నిజంగా అది జెన్యూన్గా ఉంది, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. తప్పు పట్టడం అంటే జాయిన్ అయిన వ్యక్తిని బలవంతంగా లాగేసుకోమని చెప్పట్లేదు, అది తప్పు, అది రైట్ అనట్లేదు. కూలింగ్ పీరియడ్ అయిపోయినా, లేదంటే జాయిన్ చేసి సంవత్సరం వ్యవధిలో కొనకపోయినా, ఎవరో పట్టించుకోకపోయినా, జాయిన్ అయ్యాను ఎప్పుడో జాయిన్ అయ్యాడు ఒక 2 సంవత్సరాల కిందటో 3 సంవత్సరాల కిందటో, కానీ ఆయనకు వెస్టేజ్ గురించి అవగాహన సరిగా లేదు, మళ్ళీ మీరు వెళ్ళారు, ఓకే, ఆయన జాయిన్ చేయడం తప్పేం కాదండి. కాబట్టి ఇది కాకపోతే దీనికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ను ఫాలో అయ్యి మీరు అందరూ కూడా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇదే మెయిన్ అప్డేట్. మొన్న బాలి సారు ఇది క్లియర్ చేసిన తర్వాత దీని గురించి కంప్లీట్గా సమగ్ర విచారణ కూడా వెయిట్ చేయడానికి ఒక కమిటీని కూడా కంపెనీ నిర్ణయిస్తుంది, ఇలాంటి తప్పులు జరిగే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ చాలా బాగుండబోతుంది. వెస్టేజ్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ కోసం మంచి భరోసా అనేది సారు కల్పిస్తున్నారు. ఇందులో ఎవరైతే సరిగా చేయలేని వాళ్ళు ఉన్నారో, కంపెనీ సిస్టమ్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ కంపెనీ తీసుకుంటుంది. అలాగే కంపెనీలో సిస్టమ్ను అనుసరించి పనిచేసే వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. వాళ్ళకి కంపెనీ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కంపెనీ పరంగా లీగల్గా వాళ్ళకి ఎలాంటి వాళ్ళ డెవలప్మెంట్ పరంగా ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. ఇదేనండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి సింగపూర్ ఫారెన్ ట్రిప్లో మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సందేశాలు ఏంటంటే ఇవే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్దీ బిజినెస్ మెయింటైన్ చేసి డెవలప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్ అందరికీ.